గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. మా గురువు గారైన పద్మా గారికి పాదాభివందనాలు. నేను 10 సంవత్సరాలు అవుతుంది ధ్యానంలోకి వచ్చి. కానీ మధ్యలో కొద్ది కారణాల వల్ల నాకు ఇంట్రెస్ట్ లేక మానేస్తూ వచ్చాను. తర్వాత ఇలాగే మా మేడం గారు అప్పుడప్పుడు ఇలా చేసుకో అలా చేసుకో అని చెప్పేసి నన్ను కన్విన్స్ చేస్తూ ఉన్నారు. అయినా కానీ నాకు కొంచెం అందువల్ల నేను రాలేకపోయాను. తర్వాత ఒక మాస్టర్ గారు ఫోటో దగ్గర కూర్చున్నప్పుడు ఆ మాస్టర్ గారి ద్వారా నాకు ఒక వెలుగులాగా నాలోకి వెళ్తూ ఉంది. ఓహో, దీనివల్ల ఏదో ఉంది, కొద్దిసేపు కళ్ళు మూసుకుంటేనే నాకు ఇలా అనిపించింది కనుక నేను ఇట్లా కొంచెంసేపు ఇంకా చేయగలిగితే ఎలా ఉంటుందో చూద్దాం, దీంట్లో ఏదో ఉందని చెప్పేసి అప్పటి నుండి నేను కొంచెం ఎక్కువ టైం చేయగలుగుతున్నాను. చేసిన తర్వాత చాలా రకాలుగా నాకు చాలా బాగుంది. ఇవి ఎక్స్పీరియన్స్లు కానీ, మాస్టర్స్ని చూడడం కానీ, మాస్టర్స్ నాకు ఏదో చెప్పడం కానీ, వాళ్ళు 5ంటికి వచ్చి నన్ను నిద్ర లేపడం కానీ, నువ్వేంటి ఇలా పడుకున్నావు, 5 గంటలు అవుతుంది ఇంకా లేవేంటి అందరూ చేస్తున్నారని మాస్టర్స్ వచ్చి చెప్తూ ఉంటారు. ఆ విధంగా చేసుకుంటున్నాను. ఈరోజు ఉదయం అయితే చాలా చాలా ఆనందంగా ఉంది. నా సహస్రారంలో ఉండి ఒక సముద్రం లాగా ఉంది. ఆ సముద్రంలో బంగారు ఒక గిన్నె ఉంది. ఆ గిన్నెలో పద్మాలు పెట్టున్నాయి. ఆ తలంతా ఒక రకమైన ఊగిపోతూ ఉంది. అట్లా చాలా చాలా అనుభవాలు పొందున్నాను నేను. చిన్నతనం నుండి కూడా నేను మాంసాహారం తీసుకోను, ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత మా అత్తగారి వల్ల కొద్దిగా నేను దానికి కొంచెం తీసుకోవాల్సి వచ్చింది. కానీ అది నాకు సెట్ కాలేదు. అందువల్ల నేను కొద్ది రోజుల్లోనే నేను మళ్ళీ దాన్ని మానేశాను. మా వారిని తీసుకుంటా వచ్చారు. కానీ ఆయన 1-2 సార్లు చెప్పాను, కానీ వినలేదు. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేనప్పుడు బయట వాళ్ళకి చెప్పడం కరెక్ట్ కాదేమో అని నా మనసు అంటుంది. అందువల్ల నేను ఎవ్వరికి చెప్పేదాన్ని కాను. ఎందువల్ల తెలియదు కానీ గత 4 సంవత్సరాల మట్టి తను మానేశారు. మనం చెప్పకుండానే సరిపోయింది అని చెప్పేసి ఇప్పుడు నేను ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళకి ఇలా అట్లాగే మా సిస్టర్ వాళ్ళు ఉంటే కూడా ఇలా ధ్యానం చేసుకోండి అని వాళ్ళని కొంచెం ప్రోత్సహిస్తున్నాను. నాకు తెలిసింది వాళ్ళకి కొంత చెప్పగలుగుతున్నాను. ఈ లాక్డౌన్ వల్ల చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ కరోనాకి బయటికి పోయే అవకాశం లేనందువల్ల ఈ పిఎంసి ఛానల్ అయితే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ టైం చూడగలుగుతున్నాము. ధ్యానాన్ని దాదాపు 5 గంటలు చేసుకునే అవకాశం కలిగింది. అందుకోసం పిఎంసి ఛానల్కి కృతజ్ఞతలు ధ్యాన జగత్తు నేను దాదాపు 5-6 ఏళ్ల బట్టి తెప్పించుకుంటున్నాను. అయితే అప్పటికప్పుడే చదవను, పైపైన చూస్తాను. తర్వాత నిదానంగా మొత్తం చదువుకుంటాను. పుస్తకాలు ఎక్కువ చదివే అలవాటు నాకు లేదు. ఎక్కువ టైం నాకు కళ్ళు మూసుకొని మౌనంగా ఉండాలి అని నాకు చెప్తుంది. ఇప్పుడు కూడా మౌనంగా ఉండమని చెప్తున్నారు, కానీ నేను ఇంకా చేయలేదు. ఎక్కువ నాకు ఎందుకో మౌనంగా ఉండి ధ్యానంలో ఉండాలన్నదే నాకు అనిపిస్తూ ఉంటుంది. శాకాహార ర్యాలీకి మేడం గారితో ఒకసారి పాల్గొన్నాను, అంతేనండి. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి పత్రిజీ గారికి పద్మ గారికి శతకోటి వందనాలు.